వీళ్ళు బైబిల్ వేసిన వాళ్ళు, లేకపోతే సిఎస్సి, ఇంకొకటి. పెంతెకోస్తు అనగానే చాలా మందిలో వచ్చే ఒక ఆలోచన ఏంటంటే అది ఒక డినామినేషన్ అన్నట్లుగా చాలామంది అనుకుంటారు. పెంతెకోస్తు అనేది అది డినామినేషన్ కాదు. పెంతెకోస్తు అనేది అది ఒక అనుభవం. అందరూ చెప్పాలి, పెంతెకోస్తు అంటే అదేంటి? అనుభవం. పెంతెకోస్తు అనే పండగ దినమందు వారందరూ ఒక చోట కూడుకుని ఉన్నారండి. ఒక చోట కూడుకుని ఉంటే అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ధ్వని ఆకాశం నుండి ఆకస్మికముగా వారు కూడి ఉన్న ఇల్లంతా కమ్మెను. అప్పుడు వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తును అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. అనేకమైన విధాలుగా అన్య భాషలు వారు మాట్లాడుతుంటే అక్కడ కూడి ఉన్నవారు చూస్తున్నవారు ఇదేమి వింత అన్నట్లుగా చాలామంది నివిరిపోతూ ఉన్నారు. కొందరు అయితే హేళన చేసేవారు, మరికొందరు అని అనుకోరు. కానీ అక్కడే అదే గుంపులో ఇక్కడ పెంతెకోస్తు అనేది అది ఒక డినామినేషన్ కాదు. పెంతెకోస్తు అనేది అది ఒక అనుభవం. పూర్వంలో వారికి వారాల పండుగలు. ఏ పండుగలు? వారాల పండుగలు 7 వారాలు. 7 వారాలు. దాన్ని ఏ పండుగ అంటారంటే కోతకాలపు పండుగలని కూడా అంటారు. కోతకాలపు పండుగ 7 వారాలు కూడా వారు పాటించాలి. 7 వారాలు అయిన తర్వాత లాస్ట్ చివరి దినం వచ్చేదే పెంతెకోస్తు. పెంతెకోస్తు అంటే అది 50వ దినం. పస్కా పండుగ నాటి నుండి మరలా పెంతెకోస్తు పండుగ దినం రోజుకి ఎన్ని రోజులు వస్తాయి? మధ్యలో 50 రోజులు. పెంతెకోస్తు అనగా 50. చెప్పండి. పెంతెకోస్తు అనగా 50. 50వ దినం. 50వ దినాన్ని పెంతెకోస్తు. అది కోతకాల పండుగ. ఈ పండుగ కూడా చాలా ప్రాముఖ్యం. ఏ పండుగ అది? కోతకాలపు పండుగ అంటారు. వారు తొలి పంటలు తీసుకుని వచ్చి దేవుని సన్నిధానంలో అల్లాడించాలి. లేవియ కాండము 23వ అధ్యాయం 15వ వచనం నుంచి లేవియ కాండం అంతా ఈ 23వ అధ్యాయం అంతా ఈ పండగ గురించే, ఈ 7 వారాల గురించే వ్రాయబడి ఉంటుంది. వారు దేవుని సన్నిధానంలో వారి తొలి పంట పనులు తీసుకువచ్చి వారు అల్లాడించాలి. ఐగుప్తు దేశంలో వారి జీవితాలు ఎంత భయంకరంగా స్వేచ్ఛ జీవులుగా కాకుండా వారికి తినడానికి సొంత పంట లేక వారు ఎలాంటి బానిస బ్రతుకును అనుభవించారో అందులోంచి దేవుడు ఇప్పుడు వారిని బయటకు తీసుకొచ్చి సొంతంగా వారికి వారు పండించుకుని, వారికి వారు సంపాదించుకుని, వారికి వారే తిని ఆనందించగలిగిన భాగ్యాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఆ బానిసత్వ స్థితి నుండి దేవుడు మిమ్మల్ని విడిపించినది. దేవుడిచ్చిన ఈ పంటను బట్టి మీరు ప్రభువుని స్తుతిస్తూ ఆయన మందిరంలోకి వచ్చి ఆ తొలి పంట తీసుకుని వచ్చి ఏం చేయాలి? మీరు ప్రభువునకు ఆ కృతజ్ఞత భావంతో ఉండాలి. మీరు కోతకాలపు పండగలో దేవుని సన్నిధిలో ఎనలేని రైతుకి ఆనందం ఎప్పుడు? పంట చేతికి వచ్చినప్పుడే కదా. ఈ కోతకాల పండగని ఆ మేడగది అనుభవంలో పెంతెకోస్తు పండుగ దినమ రోజుని చాలా ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. చాలా ఆత్మీయమైన అర్థం ఉంది. కనుక ఇప్పుడు పెంతెకోస్తు అనగానే ఎన్నో దినం అది? 50. పస్కా పండుగ నుండి మరలా పెంతెకోస్తు పండుగ దినము వరకు 40 దినాలు వారికి అగపడుతూ వారి మధ్యలో ఉంటూ అనేక ప్రమాణములు వారికి చూపించి, అనేక రుజువులు చూపించి ప్రభువులో వారిని, వాక్యంలో వారిని స్థిరపరిచాడు. ఇప్పుడు మనం ఈ అపోస్తల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానముల కొరకు కనిపెట్టుడి. మీరు నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానముల కొరకు కనిపెట్టుడి. దేని కొరకు కనిపెట్టాలి? వాగ్దానం కొరకు.
నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం వినాలి 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 వినాలి. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానముల కొరకు మీరు కనిపెట్టి. ఎక్కడి నుంచి వెళ్ళక? యెరూషలేము నుండి వెళ్ళక. తండ్రి మీ కొరకు చేసిన వాగ్దానము ఏంటి? ఆ వాగ్దానము తండ్రి వారి కొరకు చేసిన వాగ్దానం ఏంటి? ఆ వాగ్దానం ఏంటంటే పరిశుద్ధాత్మ అనుభవంలోకి వారు నడిపించబడాలి. పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వారు నడిపించబడమే అది తండ్రి వారికి ఇచ్చిన వాగ్దానం. అది యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, నేను మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టను. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించు. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. లోకమేమో ఆయన చూడదు, లోకం ఆయన్ని ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. చూడండి, ఆయన 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 అనే పదాలు ఉన్నాయా? ఉన్నాయండి. అర్థమైందా? పరిశుద్ధాత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ పోయింది, పరిశుద్ధాత్మ ది అనే పదాలు మనము మాట్లాడకూడదు. ఆయన వచ్చి, ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చి ఎవడు మనల్ని ఎక్కడ నడిపిస్తాడు? సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన వచ్చి కనుక ఇదిగో నేను మిమ్మల్ని ఏం చేయను? అనాథులుగా విడిచిపెట్టను, అనాథులుగా విడిచిపెట్టను గనుక మీ యొద్దకు వస్తాను. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు. కొంతకాలమైన తర్వాత ఇక లోకము నన్ను ఎన్నడూ కూడా చూడదు అని చెప్తున్నాడు. మీరేం చేస్తారు? మీరు నన్ను చూస్తారు. ఒకసారి ఆగుదాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉన్నటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపైన ఆత్మను మీకు అనుగ్రహించును అన్నాడు కదా. ఎవరిని వేడుకుంటాను అన్నాడు ఆయన? తండ్రిని వేడుకుంటాను. వినాలి, పెంతెకొస్తు పండుగ దినము రోజున వారు తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకుని ఉండండి. అప్పటి వరకుని 40 దినాలు అయిపోయి యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళే సమయానికి పస్కా పండుగ నుండి ఈ యొక్క ఆయన ఒలివల కొండ నుండి ఆరోహణమైన నాటికి ఎన్ని దినాలంటే 40 దినాలు అయిపోయినాయి. ఇంకెన్ని దినాలు ఉన్నాయి? 10 దినాలు ఉన్నాయి. 10 దినాలు ఉన్నాయి. ఈ 10 దినాలు కూడా మీరేం చేయాలి? నా వలన వినిన తండ్రి చేసిన వాగ్దానము మీ మీదకు వచ్చే వరకు మీరు యెరూషలేము నుండి వెళ్ళక మీరేం చేయాలి? కనిపెట్టి ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ ఎలక్ట్గా ఉండాలి. పరిశుద్ధాత్మ అనుభవంలోనికి మనం నడిపించబడంటే ఆ పరిశుద్ధాత్మకు అనుకూలంగా మనం ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎత్తట్లేదు చేతులు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కనుక మీరేం చేయాలి? ఇప్పుడు కనిపెట్టి ప్రార్థన. ఎక్కడికెక్కడికి వెళ్ళిపోకండి. చాలామంది వెళ్ళిపోతారు, అటు ఇటు వెళ్ళిపోతారు. ఆ రోజున ఇంచుమించి ఎంతమంది ఉన్నారు? 120 మంది. 120 మంది ఒకే చోట కూడుకున్నారు. 120 మంది చాలా యూనిటీగా ఉన్నారు. చాలా ఐక్యత, ప్రేమ, అనురాగాలు. తండ్రి చేత వాగ్దానం చేయబడిన యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన తండ్రి చేత వాగ్దానం చేయబడిన ఆ పరిశుద్ధాత్మ గురించి కొరకు వారు ఏం చేస్తూ ఉన్నారు? కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరలా చదవండి. అపోస్తలుల కార్యాల్లో మనం చదవం కదా, అది మరలా చదవండి. కలుసుకుని ఇలాగో ఆజ్ఞాపించాడు. ఇదిగో ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పిన మాటలు మరలా వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన వారిని కలుసుకున్నాడు. ఎప్పుడు? ఆయన పునరుత్థానం అయిన తర్వాత. ఇది 40వ దినం మాట. 40వ దినం ఇది. ఆయన వెళ్ళాడు, మరలా శిష్యుని కలుసుకున్నాడు. కలుసుకుని ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. వారికి ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన అంటే ఇందాక మనం యోహాను సువార్తలో చూసాం కదా, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను మీకు నీళ్ళలో బాప్తిసం ఇచ్చాడు, కానీ మరికొద్ది దినములోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందురని
పొందుదురని వారితో చెప్పాడు. యోహాను నీళ్ళలో బాప్తిసం ఇచ్చాడు. యోహాను నీళ్ళలో బాప్తిసం ఇచ్చాడు. మరికొద్ది రోజుల్లో మీరేం చేస్తారు? పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు. అప్పటి వరకు పరిశుద్ధాత్మననే ఆ బాప్తిసం అనేది వారికి ఆ అనుభవం ఎవరికి లేదు కనుక ఆ అనుభవం కొరకు ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళు కనిపెట్టి ప్రార్థన చెయ్యాలి. ఆమెన్. బాప్తిసం పొందుకోవడం ఒక వంతు, కనిపెట్టి ప్రార్థన చేయడం మరొక వంతు. కనిపెట్టాలి ప్రభు సన్నిధానంలో, దేవుని ఆత్మ నడిపింపు కొరకు, దేవుని సన్నిధానంలో మనం బ్రతకడం కొరకు, విశ్వాసంగా జీవించడం కొరకు, సమాజానికి సాక్ష్యంగా మనం కనిపించడం కొరకు కనిపెట్టి ప్రభు సన్నిధానంలో ప్రార్థన అనుభవం ఉండాలి. స్తోత్రం కలనే గాక. ఈనాడు విశ్వాసులకి ఏ అనుభవం లేదంటే ప్రార్థన చేసే అనుభవం లేదు. ఒక్కొక్కరు ప్రార్థన చేయమంటే ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఇక్కడ ఉన్నవారిలో మహా అయితే ఒక 10 మంది చేస్తారేమో. బాబాయ్ అంటారు. ఏమి రాదంట? కనిపెట్టి ప్రార్థన. ఒక సహోదరుని నేను అడిగింది, ప్రార్థన ఏమని చేయాలండి? ప్రార్థన అని ఎలా చేయాలండి? ఉపవాసం ఉన్న తర్వాత ఏమని చేయాలి, ఎలా చేయాలి? అమ్మ ప్రార్థన అంటే ఏంటి? ఇప్పుడు నాకు చెప్తున్నావు కదా, నా ఇంట్లో అవసరం ఉంది, ఇదిగో నా ఈ అవసరం ఉంది, దీని కొరకు ప్రార్థన చేయండి అంటున్నావు కదా, అదే ప్రార్థన. ఇప్పుడు నాతో ఎలా చెప్పావో అవన్నీ దేవునితో చెప్పుకో. ఆమెన్. ప్రార్థన అంటే ఏటో కాదు, కూర్చోబెట్టావంటే సాయంత్రం వరకు నువ్వే నానా స్టాప్గా మాడతావు, పక్కావని మాట అనేకుండా. అంత టాలెంట్ ఉంది. ఆవిడ చెప్తుంది, నీ మాట కొట్టొచ్చి నాకు, నీ మాట కొట్టొచ్చి నాకు, నీ మాట ప్రార్థన చేయమంటే నోరు తిరగదు ఆ మాటలో. ప్రార్థన అంటే ఏంటి? ఏం కాదు, మనం మాట్లాడుకుంటామే, మన అవసరత అంతా ప్రభుతో చెప్పుకుంటామే, మన కష్టమంతా ప్రభుతో చెప్పుకోవడమే. ఇదిగో మరలా కరోనా వస్తుందట, చాలా కేసులు నమోదైపోయినాయి. ఆల్రెడీ కరోనా డెత్లు కూడా ప్రారంభించబడ్డాయి కదా. మరి ఏం చేయాలి? దానికోసం నువ్వు మంచి ఫుడ్ తెచ్చుకుని బాగా తినేసి నువ్వు ఉండాలా? వ్యాధి నిరోధక శక్తి బాగా పెంచుకోవాలా? ఏ ఫుడ్ తింటే వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుద్ది? అలాంటి ప్లాన్లో మనం వేసుకోవాల్సినవి. అమ్మా ఏం చేయాలి మరి? ప్రార్థన చేయాలి. ఇదిగో మన దేశపు సరిహద్దుల్లో భయంకరమైన యుద్ధ వాతావరణం, చాలామంది చనిపోతున్నారు. ఆ యుద్ధ వాతావరణం గురించి మనం ఏం చేయాలి? ఆ సైనికులు వారి దేశ సరిహద్దుల నుండి కాపలా కాయకపోతే మన పరిస్థితి ఏమవును? వాళ్ళ కొరకు ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. స్తోత్రం కలుగుగాక. దేశంలో ఎంతో అరాచకం జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చూడండి, ఎన్ని దాడిలో, ఎంత అరాచకమో, ఎంత అక్రమమో, ఎంత కక్షగట్టి మనుషుల్ని చంపుతున్నారు, కక్షగట్టి మనుషుల్ని కొడుతున్నారు. కక్షగట్టి ఎన్నో కక్షపూరితమైన స్వార్థపూరితమైన మనస్తత్వాలు మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటి గురించి ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘము ఎందులో నడిపించి ఆధ్యాత్మికమైన నిద్రలోకి వెళ్ళిపోయిందంటండి. నిద్ర 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 నిద్ర. సొలొమోను అనేది అంటుంది కదా సహోదరి, నేను నిద్రించింది కానీ నా మనసు మేలుకొని. ప్రార్థన ఎంతమందికి వినబడిందంటే నాకు వినబడింది అంటున్నారు. బాగానే వినబడింది. మరి లేచావమ్మా? లేగాలి అనే అలాంటి బుద్ధి ఏమైనా వచ్చిందా? లెగిసి ప్రార్థనకు రావాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని మందిరానికి వెళ్ళాలనే ఆలోచన వచ్చిందా? ప్రార్థన ఎంతమందికి వినబడింది? నాకు వినబడింది. అందరికీ వినబడుతుంది. చెయ్యాలి, రావాలి అనే ఆలోచన వచ్చిందా? సహోదరు ఏమంటుంది? అలాగంటుంది, నేను నిద్రించింది కానీ నా మనసు మేలుకునే ఉంది. నేను తలుపు తీయనంతలో ఆయన వెళ్ళిపోయాడంట. ఎంతసేపు ఉంటాడు మరి ఆయన? ఎప్పుడో నువ్వు తీరుబాటు తీర్థలాగా తయారై వచ్చే వరకు ఆయన ఉంటాడమ్మా, నీ కొరకు వెయిట్ చేస్తాడు ఆయన. ఆయన సమయంలో ఆయన వస్తాడు. ఆమెన్. నీ సమయంలో రాడాయన. హలో సహోదరి, నీ సమయంలో నువ్వు అనుకున్న గడియలు ఆయన రాడు. పెండ్లి కుమారుడు వచ్చే లోపులో
ఈ లోపల సమకూర్చేసుకుందాంలే నూనె అనుకున్నారు. వీళ్ళు అనుకున్న గడియలో రాలేదైనా వీళ్ళు అనుకోని గడియ వచ్చారు. ఆ వచ్చిన సమయానికి వీళ్ళ దగ్గర నూనె లేదు. కొనదామని సావుకారుల దగ్గరికి వెళ్తే ఆ సావుకారు దుకాణం ఎంతసేపు ఉంచుతాడమ్మా? ఇన్ టైంలో ఉంటాడు కానీ అవుట్ టైంలో ఉన్నాడు. టైం అవర్ అయిపోయింది. అయ్యయ్యో, తలుపు తీసున్నప్పుడు ఆ దుకాణం జరిగినప్పుడు వస్తే ఇచ్చినేమో, సకరవతి గారు వెళ్ళిన తర్వాత ఎవరైనా ఇస్తారా? ఎవరు కదా మన అనుకోని గడియ. మనం అనుకుంటాం ఇలాగాలని, కానీ ఆ గడియలు కాదు. దేవునికి ఒక టైం ఉంటుంది, ఆ టైంలో ప్రభువు చేస్తాడు. నా వలన వినిన సంగతులు, తండ్రి చేత వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మని గురించి మీరేం చేయాలి? ఇదిగో నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను వెళ్ళి మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను. అప్పటి వరకు మీరు యెరూషలేము నుండి వెళ్ళక మీరేం చేయండి? కనిపెట్టి ప్రార్థన చేయండి అంటే వీళ్ళందరూ కూడా ఎడతెగక ఏక మనసుకులై ప్రభు సన్నిధానంలో ఇంచుమించు ఆ కాలమందు 120 మంది కూడి ఏం చేస్తున్నారు? ప్రార్థన. దేవుని వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే జీవితంలో ప్రార్థన ఉండాలి. మొట్టమొదటిది ఆమె చెప్పండి. ఎంతమంది చాలా బాగా రాసుకుండేవారండి అమలకలో, ఇప్పుడు ఏం చేయట్లేదు. జ్ఞానం పెరిగిపోయింది, మహాజ్ఞానులు అయిపోయారు. బాగా రాసుకుండేవారు, చక్కగానే ఒక్కొక్క నోట్స్ పెట్టి మంచిగా రాసుకునేవారు. మహాజ్ఞానులు అయిపోయారు కదా, ఇంక రాయట్లేదు. మొదటిది ఏంటి? దేవుని వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే ప్రార్థన జీవితం ఉండాలి. ప్రార్థన జీవితం లేకుండా వాగ్దానం నెరవేర్చబడదు. బైబిల్ గ్రంథం నిండా వాగ్దానాలే. ఆమేన్. ఈ గ్రంథం అంతా ఇదేంతో నింపబడింది? నీవే కష్టంలో ఉన్నావో దానికి సంబంధించిన వాగ్దానం ఉంటుంది. ఆ వాగ్దానం నెరవేర్చబడాలి. నీ జీవితంలో నెరవేరాలంటే, నీ జీవితంలో ఆ వాగ్దానం నెరవేరాలంటే ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేని జీవితం ఏమైపోద్ది తెలుసా? ఎండిపోయిన ఎడారి అయిపోద్ది. మోకాళ్ళు అనుభవం లేని విశ్వాసులు, బాప్తిసం తీసుకున్న అనుభవనీయులు, ఏమి లేదు వీళ్ళకి? మోకాళ్ళు అనుభవం లేదు, వాక్యం చదువుకోవాలని బుద్ధి లేదు. అందుకని బుద్ధి లేని కన్యకల్లాగా చాలామంది అజ్ఞానులుగా తయారవి దేవుని పరమార్థమైన ఆశీర్వాదాలు పోగొట్టుకునే క్రైస్తవ సంఘం ఈ రోజున ఆధ్యాత్మికమైన నిద్రలోకి వెళ్ళిపోతామంది. అందుకని నిద్రిస్తున్న నీవు లే. ప్రభు వాగ్దానం ఏంటి? నిద్రిస్తున్న నీవు లేవాలి. లేవడం అంటే లేచి ఇంటికి వెళ్ళిపోమని కాదు. ఎందులోంచి లేవాలి? ఆధ్యాత్మికమైన నిద్రలోంచి లేవాలి. ఆమేన్. ఎంతమందికి వినబడింది ఉదయకాల ప్రార్థన? నో వాయిస్. ఇంకా ఎంతమందికి వినబడింది? నాకు వినబడింది. మరే వినబడినప్పుడు ఏం చేయాలి? వినబడింది ఎప్పుడైనా? నీకు వినబడదులే, స్విచ్ ఆఫ్. నువ్వు ఎప్పుడైనా వినబడినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఎప్పుడైనా వినబడిందమ్మా? వినబడింది. ఎప్పుడైనా వెళ్ళాలనిపించిందా? మనసులో అనిపించింది. వచ్చేవా? రావు. ఇంకేదో చెప్తేలే నువ్వు. కనుక దేవుని సన్నిధానంలో విశ్వాస జీవితానికి, మన జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడాలంటే ప్రార్థన అనుభవం ఉండాలి. ఈ 120 మంది 120 మంది ఎడతెగక, ఆమేన్, ఎడతెగక అంటే నాన్ స్టాప్, ఒకరి తర్వాత ఒకరు కాదు, గమ్మత్తుగా పరలోకానికి ఎలా వెళ్ళిపోతుంది తెలుసా? ప్రార్థన ధూపం వల్ల వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చేతులెత్తుట నీకు సాయంకాలపు నైవేద్యము, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము, భూమిని ఈ భూమిని ఆకాశములను సృజించిన యెహోవా నిన్ను ఆశీర్వదించును, నన్ను ఆశీర్వదించు. పక్కవారిని చూసి నిన్ను ఆశీర్వదించును, నన్ను నిజమైన ఆశీర్వాదం అది.
నిజంగా చెప్పుకున్నారమ్మా. నిన్ను ఆశీర్వదించును, నన్ను ఆశీర్వదించును, ఈ భూమిని ఆకాశములను సృజించిన యెహోవా. హల్లెలూయా. అందరూ అది ఈసారి కొట్టకండి బాబు, అది కంజలు కొట్టకేసారే, చప్పట్లు కొట్టు, దేవుని స్తోత్రం చెబుదా. హల్లెలూయా. వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే ప్రార్థన జీవితం మనలో ఉండాలి. ప్రార్థన జీవితం లేకుండా దేవుని వాగ్దానాలు, అయ్యా నీ వాగ్దానాలు ఎన్నో ఉన్నాయని చెప్పుకోవడం కాదు. అడగాలి ప్రభు సన్నిధానంలో, ప్రశాంతంగా కూర్చోవాలి. ఒక అర్ధగంట అయినా ఒక గంట అయినా కూర్చుని ప్రార్థన చేసుకునే అనుభవం ఉండాలి. అన్నిటికీ ఉంది టైము. ఒక సహోదరు అంటుంది టైం లేదన్నది. టైం లేదని ఉదయం బ్రేక్ఫాస్ట్ మానేసేవా? టైం లేదని మధ్యాహ్న భోజనం మానేసేవా? టైం లేదని రాత్రి భోజనం మానేసేవా? టైం లేవని ఏం మానేసావు? ప్రార్థన ఒకటే మానేసావు. 3 పూటలు అమ్మ 3 పూటలు కూడా 3 పూటలు చక్కగా తింటావు. సిగ్గులేదా మాట అన్నాకే? ప్రార్థన ప్రార్థన చేయకపోవడం అది ఇలా రాజీ పడతలేదు. ప్రార్థన చేయకపోవడం తప్ప, వాక్యం చదవకపోవడం తప్ప? ఏమండి, మనం ఏం చేయాలి? విశ్వాసం కాబట్టి విశ్వాసకి తగిన లక్షణాలు మనలో ఉండాలి. స్తోత్రం కలిగిన గాక. ప్రతిరోజు నేను అడుగుతాను, ఈ రోజుని ఇక్కడ నుంచి కనిపిస్తుంది కానీ నాకు మొట్టమొదటి ప్రశ్న ఏంటి? ఈరోజు వాక్యం చదివా? ఒక సహోదరి అడిగారు, వాక్యం చదివా అంటే చదివాను అన్నది. ఏ వాక్యం చదివంటే ఒక వాక్యం చెప్పింది. మరుసటిసారి మరలా ఏ వాక్యం చదివంటే అప్పుడు చెప్పిన ఆ గ్రంథం ఆ వచనాలు వేరు, తర్వాత చెప్పింది ఏదో చెప్పేస్తుందన్నమాట రోజుని. ప్రతిరోజు మనము ఒక క్రమమైన పద్ధతిలో వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని అవలంబించుకోవాలి. వాక్యంలో ఉన్న సత్యాలు మనకి ఎలాగ అర్థమవుతాయి? చదువుతూనే కదా అర్థమవుతాయి. హల్లెలూయా. ఎంత వయసు వచ్చింది, ఎప్పుడైనా బైబిల్ గ్రంథాన్ని పూర్తి చేసావా? నిన్నే అడుగుతున్నాను. ఎంత వయసు వచ్చింది, ఎప్పుడైనా బైబిల్ గ్రంథాన్ని పూర్తి చేసామా? దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలి. అవన్నీ చదువుకోవాలి మనం. ఆమేన్. ఈ వాగ్దానాలన్నీ మనము చదువుకోవాలి. ఎవరు చదివి పెడతారు నీకు? మనం చదువుకోవాలి వాగ్దానాలన్నీ. ఏ గ్రంథంలో వాగ్దానాలు ఉన్నాయో, ఎక్కడ ఏ మాటలు ఉన్నాయో ప్రతి మాటను మనం చదవాలి. ఆ వాగ్దానాల కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేయాలి, ప్రభువుని అడగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక పెంతెకోస్తు పండుగ దినములో ఏమండి వారి వాగ్దానం నెరవేర్చబడడానికి ముందు ఏం చేస్తున్నారు? ఎడతెగక ప్రార్థన జీవితం కలిగి ఉన్నారు. ఈ ప్రార్థన జీవితం కలిగి ఉంటే మన జీవితంలో అలుముకుంటున్న ప్రతి విధమైన చీకటి, అంధకారము, మబ్బు తొలగిపోయినట్లుగా దేవుడు వాటిని తీసివేస్తాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. ఒకసారి ఏమండి మబ్బు చూడండి, నల్లగా కీర్నాటంలో మూసేస్తుంది. ఆ మబ్బు వెళ్ళిపోయినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా, ఎంత నిమ్మలంగా ఆకాశం ఎంత నీట్గా కనిపిస్తుందో. అలాగ మన జీవితంలో ఉన్న ప్రతి ఆటంకాన్ని ప్రభువారు తీసివేస్తాడు. అది పోవాలంటే, వాగ్దానం నెరవేర్చబడాలంటే మన జీవితంలో ప్రార్థన జీవితం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మని నమ్మని అవిశ్వాసపు తరవారు కూడా అక్కడ ఉన్నవారు. 2వ పాయింట్లోకి వెళ్తే, పరిశుద్ధాత్మని నమ్మని అవిశ్వాసపు తరము, దేవుని వాగ్దానాలు నమ్మలేని అవిశ్వాసులు ఉన్నారు. వాక్యాన్ని నమ్మని వారు వాక్యం చదువుతారు కానీ వాక్యాన్ని ఏం చేయరు, వీళ్ళు నమ్మరు. ప్రార్థనకు వస్తారు కానీ దేవుని మీద విశ్వాసం ఉండదు. అన్ని అధైర్యపడిపోయి లోకపు మాటలు, లోకపు ఆలోచనలో ఉండిపోయే మనస్తత్వాలు కలిగిన వారు కూడా ఇక్కడ మనకు కనిపిస్తారు. చూడండి 2వ అధ్యాయము 13వ వచనం. కొందరైతే వీరు క్రొత్త
మద్యముతో నిండి ఉన్నారని ఆ. అపహాస్యము చేసిరి. ఎడతెగక వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారు కూడి ఉన్న ఇల్లంతా పరిశుద్ధాత్మతో నిండిపోయింది. అగ్ని జ్వాలల వంటి విభాగించబడినట్లుగా నాలుకల వల్లే వారి మీద ఒక్కొక్కరి మీద వ్రాలుగా వారందరూ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించగా అన్య భాషలతో వారు మాట్లాడసాగుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడసాగుతూ ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే వీళ్ళు నింపబడ్డారో, కొందరు ఇది ఎలాగా ఆశ్చర్యమని కొందరు విభ్రాంతి పడుతూ ఉంటుంటే, మరికొందరు అంటున్నారు వీరు కొత్త మద్యము తాగి ఉన్నారు. కొత్త మద్యం చేత తాగి వీళ్ళు ఈ విధంగా నిండి ఉండి వీళ్ళు ఈ విధంగా ఆడుతున్నారు. ఈ దేవుని ఆత్మ కాదు, ఏమి కాదు. వాళ్ళకి ఎలాగ అర్థమైంది? తాగి మాట్లాడుతున్నట్లుగా వారిని అపహాసం చేస్తూ ఉన్నారు. కొందరికి దేవుని కార్యాలు అర్థం కావండి, యథార్థంగా కొందరికి దేవుని కార్యాలు అర్థం కావు. కొందరికి దేవుని ప్రేమ అర్థం కాదు. కొందరికి పరిశుద్ధాత్మ అనుభవం ఉండదు. ఆ అనుభవం ఉన్న వారిని ఎగతాళి చేస్తారు కొంతమంది. ఒకవేళ ఇక్కడ ఎవరైనా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఒకవేళ వారు ఏమైనా దేవుని సన్నిధిలో ఆ విధమైన ఆత్మీయ వాతావరణంలో ఉన్నారనుకోండి, వారిని మనం వ్యంగ్యంగా మాట్లాడకూడదు. తెలుసా? నష్టపోతాం మనం. వారిని చూసి మనం ఎటకారం ఆడకూడదు. ఈవిడికి వచ్చేస్తుంది ఇటమ్మా అలాంటి పదాలు మాట్లాడామనుకో, నువ్వే నష్టపోతావు. వ్యంగ్యంగా మాట్లాడకూడదు. పరిశుద్ధాత్మను విషయంలో మనం ఎవరిని వ్యంగ్యంగా మాట్లాడకూడదు. ఒకవేళ అది మోసం అనుకోండి, అది నటన అనుకోండి, ఆ శిక్ష వాళ్ళదే. అంతేగాని నీవు అనకూడదు ఆ మాట. మనం శిక్షించకూడదు వాళ్ళని, మన వారిని ఏమీ అనకూడదు. కొందరైతే ఏమంటున్నారు, వీళ్ళు కొత్త మద్యం తాగి వీళ్ళు ఈ విధంగా మత్తెక్కిపోయి నిండి ఉంటున్నారు. వీళ్ళు ఆత్మ, ఆ దేవుని ఆత్మ కాదు, ఏం కాదు అంటున్నారు. మరి వీళ్ళు కొరకు అప్పుడు పేతురు గారు అంటున్న మాట ఏంటంటే, బాబు వీళ్ళు కొత్త, పేతురు గారు అంటున్నాడు ఆ 11 మందితో కూడా నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా అంటున్నాడు, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న జనులారా, ఇది మీకు తెలియగాక నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కాదు. పొద్దుపడి జామైన ఈ పొద్దున ఎవడు తాగేస్తాడు ఈ టైంలో? యోవేలు ప్రవక్త ద్వారా చూశారా? యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరు దేవుని స్తోత్రం చెబుదాం. ఏమని చెప్తున్నాడు పేతురు గారు? వినండి. ఏమని చెప్తున్నారు పేతురు గారు? వీళ్ళు మద్యము కాదు, ఇంకోటి కాదు. ఇది వాక్యానుసారం. ప్రవక్త పూర్వము 700 సంవత్సరాలకు ముందే యోవేలు ప్రవక్త ప్రవచించిన ప్రవచనము ఇప్పుడు మన జీవితంలో దేవుడు నెరవేరుస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఇది వాక్యానుసారము. పేతురు గారు చెప్తున్నాడు ఏమని? ఇది వాక్యానుసారం. తండ్రి చేత వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మని వీళ్ళు పొందుకున్నారు. వీళ్ళు పరిశుద్ధాత్మ చేత వీళ్ళు నింపబడ్డారు. పెంతెకొస్తను పండుగ దినము రోజున తండ్రి చేత వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మను పొందుకున్న రోజు ఏ రోజు అని అంటే, పెంతెకొస్తను పండుగ దినము రోజున వాళ్ళ జీవితాలు ఆత్మతో నడిపించబడ్డాయి. అప్పటి వరకు భూ సంబంధమైన ఆలోచనలో ఉండిపోయారు వీళ్ళు. యోవేలు ద్వారా ప్రవచించబడిన ప్రవచన నెరవేర్పు ఇప్పుడు ఈ రోజున జరుగుతూ ఉంది. ఇందుని బట్టి మీరు సంతోషించాలి. కానీ ఇదిగో మీ కుమార్తెలు కళ్ళగంటారు, మీ వృద్ధులు ప్రవచిస్తారు, ఇదిగో మీ యవ్వనులు ఏం చేస్తారు? దర్శనములు కందురు, వృద్ధులు కళ్ళగందురు, కుమారులు ప్రవచించెదరు, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చప్పట్లు మోగితే గట్టిగా మోగిలా కొట్టండి. మనుషులు అందరి మీద, అందరి మీద ఎవరైతే ఆస్వాదిస్తారో, ఎవరైతే ఆహ్వానిస్తారో, ఎవరైతే
వేడుకుంటారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఐక్యతగా ఉండి ప్రభు యొక్క వాగ్దానము కొరకు, పరిశుద్ధాత్మ కొరకు ఎవరైతే ఇష్టపడి ప్రార్థిస్తారో వారందరూ కూడా వ్యంగ్యంగా మాట్లాడేవారు, ఎటకారాలు చేసేవాళ్ళు, దేవుని ఆత్మ గురించి దాని భిన్నమైన బోధలు, ఎన్నో బోధలు ఉన్నాయి ఈ రోజుల్లో, దాని గురించి మాట్లాడే వీళ్ళందరూ కూడా, ఎటకారం చేసే వాళ్ళందరూ కూడా ఒక రోజున ఎటకారంగా తయారవుతారు. వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడే విడిపడిపోతారు. అర్థమైందా? పరిశుద్ధాత్మను దూషించిన వారికి ఈ యుగంలో కానీ ఆ యుగంలో కానీ అసలు క్షమాపణ లేదు. యేసుక్రీస్తు ప్రభుని దూషిస్తే క్షమాపణ ఉంది. అర్థమైందా? యేసుప్రభుని నిందిస్తున్నారు, యేసుప్రభుని దూషిస్తే క్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్మను దూషించిన వారికి పరిశుద్ధాత్మను దూషించిన వారికి క్షమాపణ లేదు. అర్థమైందా? పరిశుద్ధాత్మను ఏ రోజున మనం దూషించకూడదు. పరిశుద్ధాత్మ కార్యాల గురించి మనం కనిపెట్టి ప్రార్థన చేయాలి. అయ్యా, నీ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చయ్యా. ఈ పరిశుద్ధాత్ముడు మనతో ఉండి ఏం చేస్తాడో తెలుసా? ప్రతి దినము మనకు సహాయం చేస్తాడంటండి. ఆమేన్. మనం ఎలా మాట్లాడాలో, ఎలా ఆలోచించాలో, ఎలా ప్రార్థించాలో, ఎలా ప్రవర్తించాలో ఉచ్చరింపగానే సఖ్యముతో మూలుగులుడుతూ ఎలా ప్రార్థన చేయాలో ఆత్మ తానే మనకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. స్తోత్రం కలిగిన గాక. మూలుగులు ఇడుతూ ఎలా మనం ప్రార్థన చేయాలో. అందుకని పరిశుద్ధాత్మ గురించి మనం ఏం చేస్తూ ఉండాలి? కనిపెట్టి ప్రార్థన చేస్తూ, ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు ప్రభువా, ఇదిగో అంత్యదినమందు అంటున్నా, అంత్యదినమందు అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తున్న ప్రభు చెప్తాడు. ఈ మాటలు చెప్పిన తర్వాత పేతురు గారు ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. పేతురు గారు ఈ మాటలు చెబుతుండగానే అందరి హృదయాల్లో పొడవబడ్డారటండి. ఆమేన్. హృదయాల్లో ఏం చేయబడ్డారు? పొడవబడదు అంటే చాలా భయంకరం. పొడవబడాలి. ఆమేన్. పొడవబడాలి, పశ్చాత్తాపడాలి. పొడవబడినప్పుడు కోపం రాకూడదు. అర్థమైందా? అపార్థం చేసుకోకండి. పొడవబడ్డప్పుడు కోపం రాకూడదు. ఏం రావాలి? పశ్చాత్తాపం రావాలి. ప్రభు పాదాలు పట్టుకోవాలి, కన్నీరు కార్చాలి. అయ్యా, రక్షణ పొందడానికి మేము ఏం చేయాలని అడుగుతున్నారు ఈసారి పొడబడిన వారందరం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పేతురు మాట్లాడుతూ ఉండగానే అనేకుల హృదయాలు పొడవబడి పశ్చాత్తాపడ్డారు, మోకాళ్ళ మీద పడ్డారు, కన్నీరు కార్చారు. దేవుని సన్నిధానంలో వారి జీవితాలు విప్పుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ పెంతెకొస్తు పండుగ దినం రోజున అనేకుల హృదయాల్లో దేవుడు ఆత్మకార్యం జరిగించాడు. ఈ రోజున మన జీవితాలు కూడా ఆత్మకార్యాలు జరగాలంటే మన హృదయాలు పొడవబడాలి. వాక్యము చేత ప్రతిరోజు మనము ఉతక స్నానం చేయబడాలి. ఆమేన్. వాక్యము చేత శుభ్రం చేయబడాలి. వాక్యము చేత మన కలంకాలు, ముడత, మచ్చ, డాగు ఇవన్నీ కడగాలి. వాక్యము చేత మనం కడగబడ్డప్పుడే మన జీవితంలో మలినాలన్నీ పోతాయి. వాక్యం చేత పొడవబడాలి. దేవుని వాక్యము చేత పొడవబడి పశ్చాత్తాప హృదయముతో మన హృదయాలు కరిగిపోవాలండి. దేవునికి దినము ఏ వారాల పండుగ చెప్పారు? అది 7 వారాలు, వారాల పండుగ అని కూడా అంటారు దీన్ని. అదే కోతకాలపు పండుగ అంటే పంట కాలం. అది ఏ కాలం? అది పంటకాలం, పంట చేతికి వచ్చే కాలం అది. హల్లెలూయా. వారు పనులన్నీ తీసుకుని, వారి తొలి పంట తీసుకుని ఎక్కడికి వస్తారు? దేవుని సన్నిధికి వస్తారు. కృతజ్ఞత భావంతో ఉంటారు. కోతకాలపు పండగ. ఈ పెంతెకొస్తు పండగ రోజున ఏం జరిగిందో తెలుసా? తండ్రి చేత వాగ్దానం చేయబడిన వాగ్దానం గురించి వారు కనిపెట్టి ప్రార్థన చేశారు. దేవుని సన్నిధానంలో వారి ఆత్మచేత నింపబడి ఆత్మకార్యాలు అక్కడ జరిగినాయి. అనేకులు కొంతమంది ఒకవేళ ఇబ్బంది పడినప్పటికీ దేవుని ఆత్మచేత నింపబడిన తర్వాత వారి హృదయాలు పొడవబడ్డాయి. వారి హృదయాలు దేవుని వైపు త్రిప్పబడ్డాయి. ఆ కాలమందు ఆకాశం కింద వారు చాలా మంది వచ్చారు. అక్కడికి వచ్చిన వారిలో ఎప్పుడైతే దేవుని వాక్యము
ఆత్మకార్యం వారి జీవితంలో జరిగిందో, హృదయాలు పొడబడ్డాయో, ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది. ఆమేన్. ఎన్ని వేల మంది? 3,000 మంది. స్తోత్రం కలిగిన గాక. 3,000 మంది 3,000 మంది ఆ రోజున ఇంచుమించు 3,000 మంది. అసలు చరిత్రలో రికార్డు వాటిది. ఆ రోజు దేవుడు జరిగించిన కార్యాలు 3,000 మంది రక్షించబడ్డారు. 3,000 మంది ఒకే రోజున దేవుని సన్నిధి. ఇది గొప్ప ఆత్మల పంట జరిగిన రోజు ఆ రోజు. స్తోత్రం కలిగిన గాక. 3,000 మంది అప్పటి వరకు ఎంతమంది? 120 మంది. ఈ 120 మంది కాస్త ఈ 120 మంది కాస్త ఏం చేస్తూ ఉన్నారు? 3,000 మంది అయిపోయారు. ఈ 3,000 మంది ఇక ఎడతెగక ప్రార్థన చేయట్లోను, వాక్యం చదవట్లోను, విశ్వాసములోను, రొట్టె విరిచట్లోను ఎడతెగక అపోస్తుల యొక్క బోధ యందును ఎడతెగని అనుభూలకు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనుభూలకు వెళ్ళి అనుభూలో ఉన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కలిగి ప్రభువులో మనం ఉండాలని ఆశపడుతున్నాడు కనుక ఎడతెగని విశ్వాస జీవితం కలిగి ఉండాలి. ఎంతమంది అయినా ఉండొచ్చు, తప్పేం కాదు. కానీ ఒకే మనసు ఉండాలి. ఆమె ఎక్కడి నుంచి ఏ మాట చెబితే ఆ మాటకి ఇంక ఎదురు చెప్పకూడదు. ఎదురు చెప్పావా ఇక నువ్వు క్రమంలో లేనట్టు. అర్థమైందా? భిన్నంగా మాట్లాడితే ఎందులో లేనట్టు? సంఘ క్రమానికి భిన్నంగా నువ్వు పనిచేస్తున్నావు. దుష్టుడు నీలో ప్రవేశించాడు, లేక నాలో ప్రవేశించాడు. నేనంటే ఇబ్బంది పడతాయేమో. దుష్టుడు నాలో ప్రవేశిస్తాడు. ఎప్పుడు సంఘానికి భిన్నంగా మాట్లాడితే, సంఘ కార్యాలకి భిన్నంగా మనం ఏ రోజును మాట్లాడి పని చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమందరం ఒక క్రమమైన జీవితం. వారు అపోస్తుల బోధ యందు, రొట్టె విరిచుట యందు, ప్రార్థన చేయట యందు, సహవాసములోను ఎడతెగక హల్లెలూయా. ఎడతెగక శుక్రవారం ఎంతమంది వచ్చారు? మాట్లాడరు. ఇంకా ఎంత క్రమాన్ని మనం పాటిస్తున్నాం. ఒక్క మాట అన్నామనుకోండి, ఈ మాటకు అందరూ ఫాలో అయిపోవాలి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడెక్కడ తిరిగినా, ఇక్కడ సన్నిధానంలో సంఘ కార్యక్రమాలు జరిగే రోజున ఎక్కడ ఉండాలి? మనము దేవుని సన్నిధిలో ఉండడానికి ఇక 100% ఆ విధమైన ప్లాన్లో మనం ఉండాలి. ఖాళీగా ఉంటే చేద్దాంలే, ఖాళీగా ఉంటే నేను చేసేవాడినో చేయనున్నో పాటగారికి తెలుసు, తెలియదేయటానికి. కానీ ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. మన బాధ్యత, నా బాధ్యత ఎంతవరకు నేను నిర్వర్తిస్తున్నాను, నా బాధ్యత ఎంతవరకు నేను బాధ్యత లేని వ్యక్తిగా మనం ఉండొద్దు. బాధ్యతలు లేని వ్యక్తిగా మనం ఉండొద్దు. బాధ్యతలు కలిగి వారిగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. కూర్చో.